హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనికేన్ రామ్. మా గ్రామంలో ఉన్నాం. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోడ్రు గ్రామం మా గ్రామం. సో రీసెంట్గా మొదటి విడతలోనే మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేసింది. సో కన్స్ట్రక్షన్ అయితే స్లాబ్ అయిపోయింది, లోపల ప్లాస్టింగ్ కూడా అయిపోయింది, ఇటువైపు ఒక ప్లాస్టింగ్ అయిపోయింది. మీరు చూస్తున్న నా వెనకాల సైడు అండ్ టూ సైడ్ ప్లాస్టింగ్ ఏదైతే ఉంది. సో మనం లోపలికి వెళ్ళి హాలు అండ్ బెడ్రూమ్ కిచెన్ చూపిస్తాను. ఇదే హాలు, చిన్న హాలు. ఇక్కడ కిచెన్ వచ్చింది, కిచెన్ అండ్ ఇక్కడ సింక్. హాల్ కొంచెం కిచెన్ పెద్దగా ఇచ్చుకున్నాము. ఇక్కడ సింక్ వస్తుంది, ఇక్కడ డిజైన్స్ వంట బండ. సో ఇది కిచెన్. ఇది సో ఇక్కడ నుండి మాట్లాడుతున్నది. ఇది హాలు, కిచెన్ అండ్ ఇదే బెడ్రూమ్. సో ఇది బెడ్రూమ్ అండ్ ఇక్కడ అటాచ్ వాష్రూమ్ ఒకటి. ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లలో వాష్రూమ్ లోపల ఉండాలని చెప్పారు కాబట్టి ఇక్కడ వాష్రూమ్ అండ్ ఇది బెడ్రూమ్. ఇది హాల్. ఇటువైపు అయితే ప్లాస్టింగ్ అయిపోయింది. ఇటువైపు చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మెట్ల కింద ఇంకొక వాష్రూమ్, ఇక్కడ వాష్రూమ్ అండ్ ఇక్కడైతే ఇటువైపు వెలివేషన్ వచ్చేసింది. వెలివేషన్ డిజైన్లు అన్నీ అయిపోయినాయి. అటువైపు కుమ్మి అయితే ఉంది. మెట్ల కింద ఒక వాష్రూమ్, లోపల అటాచ్ వాష్రూమ్. ఇక్కడ బాత్రూమ్, లోపల అటాచ్ వాష్రూమ్. పైకి అయితే వెళ్దాం. సో ఇక్కడ గ్లాసెస్ వస్తుంది. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, ఇంకా సెకండ్ కోట్ ప్లాస్టింగ్ రావాలి. సో ఇవి మెట్లు. ఇది మొత్తం పైన రౌండ్గా కుమ్మి అయిపోయింది, ప్లాస్టింగ్ అయిపోయింది. మళ్ళీ డబల్ కోట్ వేసేస్తే ఫినిషింగ్ అయిపోతుంది. ఇక్కడ మొత్తం ముందర బాల్కనీ ఆర్పిట్లు ఇవ్వడం ద్వారా మనకు పైన చెత్త అనేది చాలా విశాలంగా, చాలా పెద్దగా వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే గ్రామం ఇటువైపు ఉంటుంది, ఊరికి చివరిలో మా ఇల్లు. సో ఇక్కడ మొత్తం ఇంటి చుట్టూ వరి పొలాలే ఉంటాయి. మొత్తం ప్రకృతి మధ్యలో, ప్రకృతికి చాలా దగ్గరగా ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇల్లు అయితే ఇలా నిర్మించుకుంటున్నాము. సో ఇంకా ఇక్కడ మా ఇంటి ముందర అవుతున్నాయి కూడా, ఇవి కూడా ఇందిరమ్మ ఇల్లే. సో ఇది ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇండ్లు ఇలా అయితే కట్టుకుంటున్నాము. పైన వరకు అయిపోయింది, ఇంకా బ్యాక్ సైడ్ ప్లాస్టింగ్ అయిపోయింది. తర్వాత ఇంకా ఎలక్ట్రిషియన్ వరకు, ప్లంబింగ్ వరకు, ఇంకా సెల్ఫ్లు వేయడం లోపల ఈ వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో ఈ విధంగా అయితే మేము కట్టుకుంటున్నాము. మా నారాయణపేట శాసనసభ్యులు చిట్టం పర్ణికర్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మా గ్రామ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇలా నిర్మించుకుంటున్నాము. ఇంకా నా వెనకాల ఉన్న ఈ సైడు, బ్యాక్ సైడ్ టూ సైడ్ ప్లాస్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం డిలే అయిపోయింది. సో ఇంకా లోపల వర్క్ ఉంటుంది. ప్లాస్టింగ్ వర్క్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎలక్ట్రిషియన్ వర్క్ అది ఇంకో 1 month తర్వాత కంప్లీట్ అవ్వబోతుంది అనుకుంటా. ఇంకా నారాయణపేట జిల్లాలో ధన్వాడ మండలంలో మా గ్రామంలో 98 ఇండ్లు రావడం జరిగింది. మండలంలో ఏ గ్రామంలో కూడా ఇలా రాలేదు, ఎందుకంటే కట్టుకునే వారికి ఈ ఇండ్లు ఇస్తున్నారు. సో చాలా గ్రామంలో ఆసక్తి చూపని వారికి ఇంకా ఇండ్లు రిక్వైర్డ్ లేని విలేజ్లు ఉంటారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు మా గ్రామానికి 98 ఇండ్లు కేటాయించడం జరిగింది. చాలా గొప్ప విషయం. ఇంకా ఈ 98 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు గ్రామంలోకి వచ్చిన తర్వాత చాలామందికి ఉపాధి దొరికిందనుకోవచ్చు. ఇక్కడ కార్పెంటర్లకు, ఇక్కడ మండలాల్లో సీకు, సిమెంటు, ఇంకా కంకర, ఇసుక, సో వీళ్ళందరూ సో ఇట్లా వ్యాపారులకు బిజినెస్ ఒకవైపు, గ్రామాలలో ఉండేవారికి చాలామందికి ఉపాధి దొరికిందనుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా కూలీ చేసే వాళ్ళకు, డైలీ మనకు ఇప్పుడు ఇండ్లు కట్టడానికి వచ్చే మేస్త్రీలకు, ఇలా చాలామందికి ఇప్పుడు ఇటుక తయారు చేసే ఇటుక బట్టీల వాళ్ళకు, ఇక్కడ ట్రాక్టర్లకు, ఇక్కడ ఓన్గా ట్రాక్టర్లు ఉండేవాళ్ళు ఈ కంకర వేసుకురావడం, సీకు వేసుకురావడం, ఇసుక తరలించడం, ఇక్కడ ట్రాక్టర్ ఓనర్లకు, మేస్త్రీలకు, ఇప్పుడు కూలీలకు, ఇలా చాలామందికి ఉపాధి ఇందిరమ్మ ఇండ్లతో ఉపాధి అయితే దొరికింది. ప్రతి గ్రామంలో గ్రామాన ఇందిరమ్మ ఇండ్ల పండుగ జరగబోతుంది. మనకు దాదాపు 2004-09లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇండ్లే మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పండుగ అయితే జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. మా గ్రామంలో అయితే దాదాపు 98 ఏళ్ళు అయితే ఇందిరమ్మ ఇండ్ల ఒక పండుగనే జరుగుతుంది. ఉదయం లేస్తే ఎక్కడంతా మొత్తం అందరి వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. ఒక కార్పెంటర్ ఇంటికి వెళ్తే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే ఇలాంటి డోర్లు చేస్తూ, తలుపులు చేస్తూ కుల వృత్తుల వాళ్ళు కానీ, ఇంకా ఇట్లా పనిచేసే వాళ్ళు కానీ చాలా బిజీగా ఉంటున్నారు. చాలామందికి ఉపాధి దొరికింది. సో మనం ఇంకా వివరాలకు వెళ్తే మా గ్రామంలో అయితే పార్టీతో సంబంధం లేదు. ఈ గ్రామంలో ఇండ్లు లేని వాళ్ళకు, ఉదాహరణ విలేజ్ అంటే ఎవరో ఒకరు ఏదో ఒక పార్టీ తరపున ఉంటారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ప్రవేశపెట్టిన తర్వాత గ్రామంలో 98 ఇండ్లు వచ్చినాయి.
కానీ ఈ 90-80 ఇండ్లు కేవలం కాంగ్రెస్ వాళ్ళకే ఇవ్వలేదు, ఇక్కడ పార్టీ చూడలేదు. ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కానీ, బీజేపీలో ఉన్న వాళ్ళకైనా సరే, ఇతర పార్టీలో ఉన్న వాళ్ళకైనా సరే, నిరుపేదలు పూర ఇండ్లు లేకుండా బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయించడం జరిగింది. ఇది చాలా చాలా గొప్ప విషయం. నిజంగా ఎవరు పార్టీ భేదం చూడలేదు. అర్హులు ఉంటే ఈ గ్రామ నాయకులు కేవలం అర్హులకే కేటాయించి పార్టీ లీడర్లు చూడకుండా అర్హులకి ఇండ్లు కేటాయించడం ఇది చాలా చాలా గొప్ప విషయం. ఇక మాకు కూడా పాత ఇల్లు ఉండే పెంకుటిల్లు, ఇక్కడ మేము ఊరు చివరిలో ఒక ప్లాట్ తీసుకొని ఇలా ప్రభుత్వ సహాయంతో ఇలా మేమైతే ఈ రకంగా నిర్మించుకుంటున్నాము. ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే చిట్టం పర్ణిక రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా గ్రామ నాయకులకు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. సో ఇది ఫ్రెండ్స్, ప్రభుత్వం ఒక ప్రోత్సాహం. ఎందుకంటే మనం సొంతంగా నిర్మించుకోలేము, వాళ్ళు ఒక 5 లక్షల సహాయంతో ఆ 5 లక్షలు మనకు ఒక స్ఫూర్తి, ముందుకెళ్ళి మనం నిర్మించుకోవడానికి ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోటి ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చిన విధంగా, కొంతమంది 1 BHK, కొంతమంది 2 BHK, అంటే డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్, వాళ్ళ ప్లాన్, వాళ్ళ బడ్జెట్ని బట్టి గ్రామాన జరుపుకుంటున్నారు. మా గ్రామంలో అయితే ఇలా అయితే నిర్మించుకుంటున్నాము. సో ఇది ఇందిరమ్మ ఇండ్ల అప్డేటు. ఇంకా మేము ఈ ఇల్లుని మొత్తం మేస్త్రికి గుత్తకిచ్చి కట్టించుకుంటున్నాము. ఎందుకంటే మేము ఇక్కడ ఉండము, హైదరాబాద్లో ఉంటాము, చిన్న చిన్న ఉద్యోగాలు కాబట్టి. సో నేనైతే ఇంటిని మొత్తం గుత్తకి ఇవ్వడం జరిగింది. 12 లక్షలు 1 BHK. అలా మాకు కొంచెం అనుభవం అయితే రాలేదు. ఎందుకంటే సీకుకి ఎంత పడింది, ఈ మెటీరియల్కి ఎంత కాస్ట్, అట్లాంటి విషయాలు అయితే ఏం తెలియవు. మొత్తం ఇక్కడ మా అన్న వాళ్ళ సహకారం, మొత్తం గుత్తకిచ్చాను కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే ఇల్లు అయిపోయింది. దానికోసం ఇంకా ఇది ఎంతెంత ఖర్చు అనేది ఆ ఖర్చులు అయితే తెలియదు. సో ఇది ఈ స్టేజ్లో అయితే మా ఇల్లు ఉంది. ఇంకా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత, వర్క్ అంతా అయిపోయిన తర్వాత గృహప్రవేశం అప్పుడు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చివరిలో వచ్చే ఈ 4 నిమిషాల వీడియో డే 1 నుంచి మేము కన్స్ట్రక్షన్ ఎలా చేసాం, బేస్మెంట్ లెవెల్ నుంచి స్లాబ్ వరకు కన్స్ట్రక్షన్ ఎలా జరిగిందో ఈ వీడియో చివరిలో చూపించే ప్రయత్నం చేశాను. సో వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కింద పెట్టం మా కట్నం పెట్టు 1110.